project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. కొమరం భీం ఫారెస్ట్లో 2 పులుల మృతి కలకలం రేపిన విషయం తెలిసింది. అయితే దీనిపై ఫారెస్ట్ అధికారులు చాలా సీరియస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఈ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జరగకుండా పలు జాగ్రత్తలు చేపడుతున్నామని CFO శాంతకుమార్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు సార్ నాడు సార్ మాట్లాడిద్దాం. సార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఏంటి అసలు? ఇప్పుడు ఇట్లాగా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవ్రీబడి టు కాషియస్ స్టెప్స్. ఇమీడియట్ రెస్టోరేషన్ ఫస్ట్ ఆర్డర్ చేశారు. సో ఇమీడియట్ రెస్టోరేషన్ అంటే మిగతా పులి అన్నీ ప్రొటెక్టెడ్గా ఉందా, అదోడ సేఫ్టీ ఫస్ట్ ఎన్ష్యూర్ చేయాలి. అది ఒక 4-5 రోజు సివియర్గా చూసాము. ఆల్మోస్ట్ 150 పీపుల్ 150 మంది సిబ్బందులన్నీ స్కాన్ చేసి స్క్రూట్నీ చేశారు అండ్ ఫారెస్ట్ అన్నీ శానిటైజ్ చేశారు. ఇదన్నీ చేసి ఓకే సేఫ్గా ఉంది. నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇది మానిటరింగ్ కొంత మార్చేయాలి. మానిటరింగ్ ముందుకు బీట్ వైస్గా ఉంది, ఇప్పుడు డివిజన్ వైస్గా మార్చేసాము. అది 24 hours మానిటరింగ్, డే మానిటరింగ్, నైట్ మానిటరింగ్ 2 టీం పెట్టాము. సో అట్లాగా ఉంది అంటే ఇది ఒక వారం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాము. దాంట్లో ఏది ప్రాబ్లం వస్తుంది, కమ్యూనికేషన్ కొంత ప్రాబ్లం వచ్చింది, సో అది కూడా రెడీ చేస్తే ఈ మానిటరింగ్ టీమ్ విల్ బి పర్మనెంట్. దీని తర్వాత మనము ఏమి చేయాలి, ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు. కవాల్ టైగర్ రిజర్వ్లో ఉన్న ప్రెషర్ వేరే ఏ టైగర్ రిజర్వ్లు దేశంలో లేదు. ఇది ఎక్కువ రోడ్స్, రైల్వే లైన్, నేషనల్ హైవేస్, ఎన్క్రోచ్మెంట్స్, ROFR లైన్స్ రకరకాలు ఉంది, ఇంకా కూడా పెరుగుతూనే ఉంది. సో ఇది ఎట్లా అడ్రస్ చేయాలి, ఇది పీస్ మీల్గా మనము అడ్రస్ చేయకూడదు, పర్మనెంట్గా పోవాలి. ఎటు పరిస్థితులు ఇప్పుడు గోండు ఉన్నారు, కొలాం ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఇంత ప్రాబ్లం రాలేదు. కానీ ఎందుకు ఇప్పుడు సమీపంగా ఇంత ప్రాబ్లం వచ్చింది? ఇది మనము పర్మనెంట్ సొల్యూషన్ పాకెట్స్ ఏరియాస్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. ముఖ్యంగా కొలాం వాళ్ళు ఎవరెవరు చాలా ఇంటీరియర్గా ఉన్నారో వాళ్ళ దగ్గర అది పర్మనెంట్ సొల్యూషన్ గురించి మనము డిసైడ్ చేస్తే దాంట్లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరం కొలాబరేషన్ తోటి మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లీడింగ్లో వెళ్ళి పర్మనెంట్ సొల్యూషన్ పోవడానికి ఇది ఫేస్. సో ఫస్ట్ ఫేజ్ ఇమీడియట్ రెస్టరేషన్ కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రాపర్ మానిటరింగ్, రివైజ్డ్ మానిటరింగ్ డే అండ్ నైట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1 or 2 weeks వీ విల్ గో ఫర్ అ పర్మనెంట్ సొల్యూషన్ విత్ ద పీపుల్. ఇది తప్ప క్యాటిల్ కాంపన్సేషన్, అది దాడి చేసినది కాంపన్సేషన్ ఇవ్వాల్సిన SOP ఒకటి తయారైంది. అది బేస్ చేస్తే 5 రోజుల లోపల ఇమీడియట్లీ ఆ రోజు 5,000 రూపాయలు ఇవ్వాలి, 5 రోజుల లోపల మిగిలిత డబ్బు ఇవ్వాలి అని ఒక SOP తయారైంది. నేను డిపార్ట్మెంట్ HODకి పంపిస్తాను, అప్రూవ్ చేస్తే అది ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా ఒకటి దాడి చేసిన క్యాటిల్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అది ఒక SOP తయారైంది, అది మా వాళ్ళకి. సో ఇట్లాగా ఒక ఎక్కడెక్కడ ప్రాబ్లం లిస్ట్ అవుట్ చేస్తే ఒక 2-3 ప్రాబ్లమే వస్తుంది. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తే మనము కొంత సేఫ్గా ఉన్నాము, మనకు మంచిది, జనాలకు మంచిది, అట్లాగా పోతాం. ఏంటి సార్ ప్రధానంగా కాగజ్ నగర్ ఫారెస్ట్లో ఏం జరిగింది ఆ రోజు, ఏ విధంగా ఆపరేషన్ చేశారు, మీరు దగ్గరుండి పూర్తిగా పర్యవేక్షించారు? ఆ రోజు యాక్చువల్గా ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయింది, ఫస్ట్ టైగర్ ఎట్లా కిల్ అయింది అంటే మనకి ఎక్కువ సప్లై ఉంది. సప్లై ఫ్రమ్ మహారాష్ట్ర, టైగర్ సప్లై ఫ్రమ్ మహారాష్ట్ర ఈస్ వెరీ హై. ఎందుకంటే అక్కడ ఎక్కువ పాపులేషన్ అయింది, అదోడ ఓవర్ఫ్లో పాపులేషన్ అన్ని మనకు వస్తుంది. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నది, మన టెరైన్ చూస్తే ఒక జెంటిల్ స్లోపు నీళ్ళు ఉంది, బ్యాంబూ, ఇది ఎగ్జాక్ట్ టైగర్ టెరైన్ అట్లాగా ఉన్నది. సో టైగర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మంచిగా ఉంది అని ఇక్కడే స్టేబుల్ అవుతుంది. సో దీంట్లో ఎక్కువ క్లాషెస్ వస్తుంది, బికాస్ ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి అది హ్యాబిటేషన్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సో గతంలో కూడా మనము అది చెప్పాము జనాలకి, మీరు లోపల పోతే అది దాడి చేస్తుంది, ఆల్రెడీ 2 lives హ్యావ్ బీన్ లాస్ట్. సో అప్పుడే కొంత రెస్టోరేషన్, ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ కూడా చేసినట్లు కొంత సాల్వ్ అయింది. బట్ అగైన్ మేబీ రీసెంట్లీ ఇట్ మైట్ హ్యావ్ స్టార్టెడ్, వీ విల్ సీ దట్ ఆల్సో. అండ్ ఎలక్ట్రికల్ లైన్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఆల్సో దేర్. ఎలక్ట్రికల్ లైన్ కింద పెట్టి వాళ్ళు హంటింగ్ చేస్తున్నారు. నైట్ 12 గంటకి పెట్టి పొద్దున 4 గంటకి తీసేస్తారు. సో మధ్యలో 4 గంటలు ఏదేది అడవి పందులు, జింకలు, దాంతోపాటు పులి కూడా చనిపోయిన అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ ఒక 4 రోజుల ముందుకు ఒకరు జైనూరులో ఒకరు చనిపోయారు.
So human death also is coming. I think police is taking very strict action, and now we are also going to make a drive. ముఖ్యంగా ఇల్లీగల్ ఎలక్ట్రికల్ లైన్స్ వీఆర్ నౌ కాన్సన్ట్రేటింగ్. ఇల్లీగల్ ఎలక్ట్రికల్ లైన్స్, ఈవెన్ దో డిపార్ట్మెంట్ ఇస్తే వీఆర్ రిక్వెస్టింగ్ ది డిపార్ట్మెంట్ టు రిమూవ్ ఇట్ అండ్ గో ఫర్ లీగల్ వన్. లీగల్ వన్లో వస్తే అది ఇన్సులేటెడ్ లైన్కి వస్తుంది. ఇన్సులేటెడ్ ఉంటే అది ఇల్లీగల్ హూక్ పెట్టడానికి వీలు ఉండదు. సో దట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ బికాస్ ఇట్ చాలా హ్యూమన్ లైఫ్కు రిస్క్ ఉంది. ఈ కాంబింగ్ ఆపరేషన్లో పోలీస్ వాళ్ళు పోతారు, మా వాళ్ళు నైట్ మానిటరింగ్ పోతారు. సో కిందలు ఏమి వైర్ ఉంది అని కూడా తెలియదు, పడితే అక్కడే స్పాట్ డెత్ వస్తుంది. జనాలు పొద్దున వ్యవసాయం చేయడానికి పొద్దున పోతారు, వాళ్ళకు రిస్క్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ రిస్కీ వన్. దోస్ థింగ్స్ ఆర్ వీఆర్ గోయింగ్ టు అడ్రస్ ఇమీడియట్లీ. ప్రధానంగా ఒక విషయం చెప్పండి సార్, దీంట్లో కొంతమందికి డిసిప్లినరీ యాక్షన్ కింద పూర్తిగా సస్పెండ్ చేశారని కూడా చెబుతున్నారు. ఏంటి అసలు ఎందుకు చేయవలసి వచ్చింది? యాక్చువల్లీ అపార్ట్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా సెన్సిటివ్గా ఉండాలి. సెన్సిటివ్ ఇన్ ద సెన్స్ ఇమీడియట్ రెస్పాన్స్, ఇమీడియట్ రియాక్షన్స్ అండ్ సెన్సిటివ్నెస్, ఇది మూడు ఉండాలి మనకు. ఎందుకంటే మన సబ్జెక్ట్ చూస్తే జంతువులు, చెట్టులు, ఇదన్నీ మా ఆఫీస్కి వచ్చి చెప్పదు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అదన్నీ చెప్పదు. మనమే అడవికి పోవాలి, అక్కడ వెళ్తే కూడా ఏం మాట్లాడరు, మనమే ఐడెంటిఫై చేయాలి. సో దిస్ ఇస్ వై ఐ యూస్ ద వర్డ్, దట్ ఇస్ వై ఐ యూస్ ద వర్డ్ వీ షుడ్ బి మోర్ సెన్సిటివ్. మిగతా డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ అంటే జనాలు వస్తారు, తహసీల్దార్ ఆఫీస్ అంటే జనాలు వచ్చి చెప్తారు. కానీ మనకు అట్లా కాదు, మనం వెళ్ళి అదొక బిహేవియర్లను చూసి ఇది ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీ రియాక్ట్ చేయాలి, లేకపోతే అది వేరెక్కడేనో అబోరంట రియాక్ట్ అవుతుంది. సో ఇటువంటి సెన్సిటివ్నెస్లు ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అహడ్గా ఉండాలి. కానీ కొంతమంది సిబ్బందులు సరిగా రెస్పాన్స్ చేయలేదు. ఆల్మోస్ట్ 2-3 months అనే వాళ్ళు డేటా కలెక్షన్ సబ్మిట్ చేయలేదు, మానిటరింగ్ సరిగా చేయలేదు, మెమోస్ కూడా ఇష్యూ చేస్తాము, ఎన్క్రోచ్మెంట్ అలౌ చేశారు. సో ఇదన్నీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్. బికాస్ మిగతా డిపార్ట్మెంట్లో కూడా జనాలు సబ్జెక్ట్గా ఉన్నారు కాబట్టి రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అట్లా కాదు. అక్కడ ఒకసారి ప్రాబ్లం అవుతుందంటే అది పర్మనెంట్ డ్యామేజ్గా అవుతుంది. దట్ ఈస్ వై వీ వాంట్ టు టేక్ వెరీ సివియర్ యాక్షన్. సార్, అంటే పులి మృతి తర్వాత ఎంతమందిని సస్పెండ్ చేశారో ఏంటి? దీంట్లో నెగ్లిజెన్స్ వాస్ ఐడెంటిఫైడ్ బై ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ దట్ టెరిటోరియల్ సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్, ఈ నలుగురుకు. మీ పూర్తిగా కాళేశ్వరం జోన్కు మీరు అధికారిగా ఉన్నారు, ఎన్ని పులులను మీరు ఐడెంటిఫై చేసినారు, వాటికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్? ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారంగా మనము టోటల్ నంబర్స్ చెప్పకూడదు, కానీ ఉన్న పులిలు సేఫ్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. మధ్యలో ఒక దాడి కూడా చేసింది, క్యాటిల్ దాడి, కిల్ కూడా అయింది. అక్కడ కెమెరా ఇమేజెస్ వచ్చింది అండ్ వాళ్ళకి ఇమీడియట్లీ ఆ రోజు నైటే కూడా కాంపన్సేషన్ ఇచ్చాము. సో అట్లాగా ఉన్నది. అదర్ దాన్ దట్ ఇప్పుడు పులి మంచిగా ఇది ఉండాలి అంటే జింకలు ఎక్కువ ఉండాలి. జింకలు కూడా రిలీజింగ్ ప్రొసీజర్ వచ్చింది. లాస్ట్ 2 years జింకలు రెగ్యులర్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా ఒక 20 రోజులు రిలీజ్ అవుతుంది. సో జింకలు ఇక్కడ ఉండాలంటే గడ్డిలు ఎక్కువ ఉండాలి. సో గడ్డి భూమి చేయడానికి అది ఒక స్కీమ్ ఉంది. దాంట్లో ఒక్క ఇష్యూ ఏంటి అంటే గడ్డి చేయడానికి అంటే ఒక పెద్ద భూమి ఉండాలి, అందులో మనము అవకాశం అది గడ్డి పెరగడానికి పని చేస్తే ఎవరైనా ఎన్క్రోచ్మెంట్ చేస్తారు. సో అట్లాగా ఒక ప్రాబ్లం కూడా ఉంది. దట్ విల్ టేక్ ఇట్ అప్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఆల్సో ఈ కొలాం గోండు వాళ్ళకి ఎందుకు ఇట్లా ఒక కాన్ఫరంటేషన్ వస్తుందని కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేసాము. సో దానికి ముఖ్యంగా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ పర్మనెంట్ నేచర్లో ఇవ్వడానికి, ఏదో వచ్చాము ఒక బ్యాంబూ ఏదో చేశారు, ఫోటో చేశారు అట్లాగా ఉండకూడదు. వాళ్ళకి పర్మనెంట్గా ఒక్క ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఉండాలి. అది మన టచ్లే ఉంది అంటే మనకు వాళ్ళకు ఎక్కువ కాంటాక్ట్స్ వస్తుంది, దాంతోపాటు ప్రొటెక్షన్ ఎక్కువ పెరుగుతుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్లీ. అది ఒకటి ప్లాన్ అవుతుంది. మేబీ వీ విల్ ఇంక్లూడ్ NGOs ఆల్సో, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్సో, బికాస్ ఇది ఫారెస్ట్ లా సంబంధించేది. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది వస్తాం చెప్తే అది ఫారెస్ట్లు చట్ట ప్రకారంగా అది అలౌడ్ లేదు. సో అక్కడ కాన్ఫరంటేషన్ వస్తుంది. దట్ ఈస్ వై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముందుకు పెట్టుకొని మిగతా డిపార్ట్మెంట్ సపోర్ట్లు పెట్టుకొని ఫారెస్ట్లు ఏదేది చట్ట ప్రకారంగా అలౌ చేయగలుగుతామో అదన్నీ అలౌ చేస్తే దట్ ఈస్ వై అది పర్మనెంట్ నేచర్కి వస్తుంది. అది ఆ దిశలో పోతాం. ముఖ్యంగా ముందు నుండి కూడా మీరు ఫారెస్ట్కు
ప్రజలకు అటు ఆదివాసీ ప్రజలకు కనెక్టివిటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్లాంటేషన్లు కావచ్చు, ఉసిరి ప్లాంటేషన్లు కావచ్చు, ఇలాంటి పలు రకాలతో ఉపాధి చేసి వాళ్ళందరితో మమేకం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏడుదాకా వచ్చింది అంటే మీ ప్రయత్నం ఏడుదాకా వచ్చింది, ఏం జరిగింది? యాక్చువల్లీ అది ఒక మంచి ప్లాన్. ఇలాగా రకరకాల మిల్లెట్స్ అట్లాగా భోజనం చేయడానికి ఏమేమి ఉందో ఉసిరి అట్లాగా చేసుకోవచ్చు. కానీ ఒక పెద్ద ఛాలెంజ్ బీటీ కాటన్. జనాలు ఏమి చూస్తారు, ఒక 4 నెలలు వస్తుంది కదా డబ్బు, కాటన్కే పోతారు. కానీ కాటన్లో ఏమి అవుతుంది, వాళ్ళు అమ్మడానికి వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళకి ఒకరే, అమ్మడానికి ఒకరే, వాళ్ళు ఇంకా ఒకరి దగ్గరే అమ్మడాలి. అట్లాగా అమ్మేస్తే ఈ అంత మంచి వెల రాలేదు వాళ్ళకి. ఈ గిరిజనులకు అట్లా ఎక్కువ తెలియకుండా ఏదో వచ్చిన డబ్బుకి ఇస్తారు. సో అది కొంత కన్వర్ట్ చేయాలి. అండ్ కాటన్లో బీటీ కాటన్లో ఏమీ అవుతుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ చేసి ఆ భూమి కూడా పాడైపోతుంది. అండ్ వీళ్ళకి హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది. సో అదే కన్వర్ట్ చేసి అట్లా కన్వర్ట్ చేస్తే ఎంత లాస్ వస్తుందో అదే మన డిపార్ట్మెంట్ నుంచి ఎట్లా వాళ్ళకి సప్లై చేయాలి, అది ఇస్తే దే ఆర్ రెడీ టు గో ఫర్ అదర్ క్రాప్. అదర్ క్రాప్లో ఫారెస్ట్ రిలేటెడ్ క్రాప్ పెడితే వీళ్ళకు మంచిది, జంతువులకు మంచిది అని పెడతాం. ప్రధానంగా ఒక విషయం చెప్పండి సార్, క్యాటిల్ కిల్ అనంతరం చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. అదే నిన్నటి 2 పులులకు మృతికి కారణమైంది అని చెబుతున్న పరిస్థితి. డిఎఫ్ఓ కూడా దీనిపై కొంత నెగ్లిజెన్సీ వహించారని చెబుతున్నారు. ఏంటి ఒక అధికారిగా ఏం చేయబోతుంది? యాక్చువల్లీ సెప్టెంబర్ వరకు అది క్లియర్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్ వరకు క్లియర్ అయింది. కానీ సెప్టెంబర్ వరకు క్లియర్ అయినది 2021 నుంచి కూడా పెండింగ్లో ఉంది. సో అది ఒక సంవత్సరం ఎందుకు పెండింగ్ ఉంది అంటే, ఇక్కడ సబ్మిట్ అయింది కరెక్ట్గా టైంకు 10 రోజు ఎస్ఓపి పెట్టి ట్రెషరీలో సబ్మిట్ అయింది. కానీ ట్రెషరీలో ఎందుకు క్రెడిట్ అవ్వడానికి కొంత టైం అయింది. సో మన లెవెల్లో ట్రెషరీ నుంచి సబ్మిట్ చేశారు. తర్వాత గవర్నమెంట్లో లెటర్ అన్నీ రాశారు. కానీ అక్కడ నుంచి క్యూలు రావడానికి టైం అవుతుంది. సో ఇది టైం హియర్ ఆఫ్టర్ రాకూడదని ఒక రిజర్వ్ అమౌంట్ ఎఫ్డిఓ దగ్గర చేతిలో ఉండాలి, ఒక స్మాల్ అమౌంట్ చెప్తే ఈవినింగే డిస్పర్స్ చేయడానికి. దట్ ఈస్ ఓన్లీ వే. అది గురించి పోతాం. ఏంటి సార్ రానున్న రోజుల్లో ఈ అంటే బడ్జెట్కి సంబంధించి అందుబాటులో పెట్టబోతున్నారు? ఈ బడ్జెట్ ఇప్పుడు హెడ్ ఆఫీస్లో పర్సీవ్ చేశారు, ఇమీడియట్లీ రిలీజ్ చేశారు. వేరే బడ్జెట్లో ఉన్నా కూడా ఇది తీసుకోండి అని పర్మిషన్లో ఇచ్చారు. సో ఇమీడియట్లీ వీ హ్యావ్ ద బడ్జెట్ అమౌంట్ అట్ ఆల్. బట్ దర్ షుడ్ బి ఎ పర్మనెంట్ ఛానల్ వేర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ షుడ్ బి దేర్ ఇన్ దిస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇదన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో దాంతోపాటు వీ హ్యావ్ సబ్మిటెడ్ లెటర్స్, దే హ్యావ్ అక్సెప్టెడ్ ఇట్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద అప్రూవల్. పులిని చంపిన నిందితుడు ఆసిఫాబాద్ సబ్ డివిజన్కి చెందినవాడు, అధికారులు సస్పెండ్ అయిన వాళ్ళు కాకినాడ సబ్ డివిజన్కి చెందినవారు. ఏంటి సార్ రానున్న రోజుల్లో ఆసిఫాబాద్ డివిజన్ మీద ఏమన్నా చర్యలు కానీ అట్లా ఎగ్జాక్ట్గా కాదే. వీళ్ళు ఇక్కడ ఆసిఫాబాద్ కాకినాడ డివిజన్ మధ్యలో ఉన్న వాళ్ళు ఇటు పోతారు, ఇక్కడ పోతారు, అక్కడ పోతారు. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ ఇటు అటు తిరుగుతున్నారు, మోస్ట్లీ షెపర్డ్స్. బట్ వేరస్ కాగజ్నగర్లే ఎక్కువ టైగర్ ఎంట్రీ అవుతుంది. సో దాంతోపాటు కనెక్షన్ వేరేంటి, ఈ డివిజన్ ఆ డివిజన్ కాదు. ఇప్పుడు మానిటరింగ్ టీం కూడా అక్రాస్ ద డిస్ట్రిక్ట్ పెట్టాం. ఆదివాసీ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఆ పులి హంటింగ్ చేసినా అధికారులు స్పందించట్లేదు. కానీ పులికి కాగానే అంత బెటాలియన్ దిగింది, మమ్మల్ని కూడా గౌరవించాలని చెప్తున్న పరిస్థితి ఏంటి, ఏ విధంగా జరగబోతుంది? కానీ నేను చూసినట్లు గిరిజన లీడర్స్ చాలా సెన్సిటివ్గా ఉన్నారు పులి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 10-20 సంవత్సరం కాదు, 1000 సంవత్సరం కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు జనరేషన్కే తెలుసు పులితోటే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి తెలుసు పులి ఉంది అంటే మనము ఉండొచ్చు, ఇక్కడ అడవి మంచిగా ఉంది అని అర్థం. అది ఉంది అంటే అడవి మంచిగా ఉంది అంటే ఆదివాసులు ఉండొచ్చు. సో ఇమీడియట్లీ దే కేమ్ అండ్ వాళ్ళు ఏం చెప్పారు, పులి దాడి చేసినవి ఇట్లాగా పాయిజన్ చేసినవి చాలా బాధాకరం, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. అదేవిధంగా వీళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ ఇవ్వండి అని చెప్పారు. సో అది మనం తీసుకుంటాము. ఎప్పుడు గిరిజనులు లీడర్స్, గిరిజనులు వాళ్ళు అందరమే చాలా సెన్సిటివ్గా ఉన్నారు. అడవి నాశనం చేయకూడదు, అడవి ఎవరు ఆక్రమణ చేయకూడదు, జంతువులు చంపకూడదు. ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మొన్న అడవి పందులు ఎవరెవరు చంపేస్తారో వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. అది తప్పు, మీరు ఏమి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. సో వీళ్ళతోటి ఎంత కోఆపరేషన్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చో, గవర్నమెంట్ స్కీమ్లో ఏదేదో ఉందో అదే మనము ఇప్పుడు గిరిజనులు లీడర్స్ ద్వారా
జనాలకి ఇస్తే ఈజీగా రీచ్ అవుతుంది. ఆ ఛానల్ కూడా మనము యూస్ చేస్తాం. పులి చనిపోయిన ఇష్యూలో ఎంతమందిపై కేసులు అయింది, ఎందరిని అరెస్ట్ చేసింది? ఇప్పుడు మొత్తంగా 3 కేసు ఫైల్ అయింది. ఇంకా కూడా కొంతమంది పేరు చెప్పారు, కానీ పూర్తిగా చెప్పలేదు. వేరే ఏదో దీనికి ముందుకు చేశారా అదన్నీ చూడాలి. సో మళ్ళీ కూడా ఒకసారి కస్టడీకి అడుగుతాము కోర్టులో. సార్, ప్రధానంగా సిఎఫ్ శాంతారాం గారు ఈ ప్రాంత ప్రజలకు భూపాలపల్లి నుంచి మొదలుకొని అటు కొమరం భీమ ఆస్వాద్ కౌటాల బార్డర్ వరకు ఏం సందేశం ఇవ్వబోతున్నాడు? ఆదివాసీ ప్రజలకు కానీ మైదాన ప్రజలకు కానీ ఏం చెప్పబోతున్నాడు? ఈ అటవీ కాపాడడానికి ఆదివాసీలు చెప్పడానికి అవసరం లేదు. వాళ్ళు ఇన్ని 1000 సంవత్సరంగా అడవి కాపాడిన తర్వాతవే మనకు వచ్చింది. సో ఇప్పుడు మనమే వాళ్ళకి ఏమి కావాలి అని చూడాలి. ఏమి కావాలి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎవరైనా బయటలో ఉన్నవాళ్ళు కొంతమంది గిరిజనులు ఎక్స్ప్లాయిట్ చేస్తారా, ఈ కనెక్షన్స్ మనం చూసి వాళ్ళకి అది చూడాలి. ఇంకా ఒకటి కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్లా ఉంది. కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్లో అంటే అటవీ అభివృద్ధి చేసి దాంట్లో నుంచి వచ్చిన ఏదేది ఉపయోగపడుందో అదన్నీ వీళ్ళు లీగల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అట్లాగా రకరకాల స్కీమ్ ఉంది. అది రీచ్ అవ్వలేకపోతే ఇది బీటీ కాటన్ నుంచి బయటికి రండి, బీటీ కాటన్ నష్టం అవుతుంది అని వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులే చెప్పారు. సో అట్లాగా ఉంది అంటే ఈ స్కీమ్ మనము చేసుకోవాలి. సో ఇంకా కాంటాక్ట్స్ యాజ్ వెల్ ఎస్ ట్రస్ట్ పెరగాలి, అది మనము చేసుకోవాలి గిరిజనులతో. అండ్ గిరిజనులు ఎవరైనా బయటలో ఉన్నవాళ్ళు ఎక్కడైనా కరీంనగర్ నుంచి అక్కడైనా వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి ఎక్కువ డబ్బు తీసుకొని పోతారు. పాపం వీళ్ళకి ఏమీ దొరకలేదు. అదని స్ట్రిక్ట్గా మనము కట్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ అగైన్స్ దోస్ అవుట్ సైడర్స్. ఎవరెవరు గిరిజనులు ఎక్స్ప్లాయిట్ చేస్తారో వ్యాపారం పేరులో వచ్చిన వాళ్ళ వీఆర్ గోయింగ్ టు టేక్ సివియర్ యాక్షన్. ఆదివాసీ ప్రజలకు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఏమన్నా రానున్న రోజుల్లో ఉపాధి ఇక్కడ ఎక్కువ పని ఉంది. కొన్ని ఆదివాసులు వాళ్ళకి తెలియకుండా ఉన్నారు. కొన్ని ఏరియాస్లో వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి ఒక్క రీజన్ ఉంది. గతంలో మా వాళ్ళు సరిగ్గా పేమెంట్ చేయలేదని ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా సస్పెండ్ చేస్తాం ఇమీడియట్లీ. ఎందుకంటే మన ఏరియాలో ఉన్న పని 100 రోజుల పనితోటి డబుల్ ది రేట్ వస్తుంది. అది అడవిలో వాళ్ళు ఊరు పక్కన వాళ్ళు ఎక్కడ రెజల్యూషన్ ఇది మా గ్రామ పంచాయతీ రెజల్యూషన్లో ఎక్కడ చేయాలి చెప్పారో అక్కడే చేసుకోవచ్చు. అది మనము ఎక్కువ చేస్తాము. అది తప్ప 100 రోజు పని కూడా మన ద్వారా చేసుకోవచ్చు, అది చేస్తాము. సో వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి అప్పుడప్పుడు పండగ పోతారు, లేకపోతే వేరే ఏదైనా పనికి పోతారు. అది కాకుండా మిగతా రోజులు ఇట్లాగా ఉన్న అన్నీ మనం ఎక్కువ తీసుకుంటాం. ఇది పరిస్థితి. ప్రధానంగా అడవికి ఏం కావాలన్నది మనమే గుర్తించాలి. అందుకోసమే పూర్తి స్థాయిలో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవంగా పులి చనిపోయింది కాబట్టి పులికి ఎందుకు చనిపోయిందనే దానిపై అన్ని రకాల ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ అనంతరమే అరెస్ట్ చేసిన పరిస్థితి. పూర్తిగా ఆదివాసీ ప్రజలకు కూడా రానున్న రోజుల్లో ఒక మంచి విధానాన్ని తీసుకురాబోతున్నాం. పూర్తిగా వారికి ఉపాధితో పాటు పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఈ డివిజన్ ప్రాంతంలో చాలా పులులు ఉన్నాయి. అంటే ఫారెస్ట్ సంబంధించి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. అటు క్యాటిల్ కిల్కి సంబంధించి వెంటనే డబ్బులు ఇచ్చే ప్రయత్నం కావచ్చు. అదేవిధంగా కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న పులులన్నీ ప్రస్తుతానికి సంరక్షణగా ఉంది. అన్ని ట్రాకింగ్ చేస్తున్నాం. రాత్రి పగలు కెమెరా సర్వేలెన్స్లో ఉన్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తాం. పులుల సంరక్షణ, పులి సురక్షితంగా ఉంటేనే ఆదివాసులు సురక్షితంగా ఉంటారు. ఆదివాసులకు పులులకు చాలా రోజుల నుంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఇదే తరహా కంటిన్యూషన్ ఉండే విధంగా చూడాలని చెప్తున్నారు. ఆదివాసీ ప్రజలు కూడా పులి గతంలో హంటింగ్ చేసిన విషయంపై పూర్తిగా అవగాహన కల్పించాం. అన్ని గ్రామాల్లో అవేర్నెస్ కల్పిస్తాం. ఎన్జిఓల ద్వారా కూడా ఎన్జిఓలో కూడా ముందుకొచ్చి పనిచేస్తే బాగుంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో పూర్తిగా అంటే ఆదివాసులకు అన్ని రకాల వసతులు కల్పించే ప్రయత్నం చేస్తాం. ఆదివాసులకు, అడవికి, పులులకు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకు కలిసి ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని సిఎఫ్ శాంతకుమార్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.